మన బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో దొంగతనాలు చాలా జరుగుతున్నాయి. మరి మొన్న బండ్లగూడెంలో 2-3 జరిగినాయి. ఎస్విఎస్ బేకరీలో కూడా, మరి శిశు మందిర్ ఆ కాలనీలో కూడా ఒకటి అయింది. మరి ఓంనగర్ కాలనీలో 32 తులాల బంగారం పోయింది. మరి ఇప్పటి వరకు కూడా దాన్ని ఏం తేలలేదు. మరి శ్రీసాయి కాలనీ, భోజిరెడ్డి కాలనీలో కూడా ఇంటికి తాళం మిరగొట్టి అందులో కూడా బంగారం ఎత్తుకుపోయారంట. మరి మన రాక్ చర్చి మన మున్సిపల్ ఆఫీసు పక్క కాలనీలో టీచర్ కాలనీ, ఆ కాలనీలో కూడా జరిగింది. మరి అందులో కూడా గోల్డ్ ఎత్తుకుపోయారంట. మరి కిస్మత్పూర్లో కూడా మరి బాలస్వామిది కూడా జరిగింది. మళ్ళీ ఇంకోటి కూడా జరిగిందంట. మరి ఇవన్నీ రాత్రి 11, 12 కానీ గల్లీలల్లో ఎక్కడెక్కడో మరి బీఆర్ఓలు వాళ్ళు వీళ్ళు తిరుగుతున్నారు బస్తీలల్లో. మరి ఎవరు ఏం చేస్తారు అనేది అర్థం కావట్లేదు. దయచేసి మన రాజేంద్ర నగర్ ఇన్స్పెక్టర్ గారు మరి ఆ బెల్ట్ షాపులు మరి బంద్ చేయాలి. ఎందుకంటే మీ పోలీసులే వచ్చి వాళ్ళు ఎవరు వచ్చి మామూలు తీసుకొని పోతున్నారు. మరి వాళ్ళు మరి దర్జాగా అమ్ముతున్నారు మన వైన్స్ అమ్మినట్టు. దయచేసి ఎందుకంటే దాన్ని ఎందుకు ఆపట్లేదు, మరి ఎందుకు బంద్ చేయడం లేదు మీరు? వాళ్ళు మీరు సరిగ్గా డ్యూటీ చేస్తే వాళ్ళు ఎందుకు బెల్ట్ షాపులు అమ్ముతారు? దయచేసి చెప్తున్నా, అది బంద్ చేయండి అన్న. ఎందుకంటే ఎంతోమంది మరి నష్టపోతున్నారు. దయచేసి మరి ఎందుకంటే అది బంద్ చేస్తే మీరు కావాలంటే రాత్రి కూడా గస్తీ తిరగండి. గల్లీలలో ఎంతోమంది తిరుగుతారు, మేము రోజు చూస్తున్నాము. మరి ఎందుకంటే ఈ దొంగతనాలు మంచిది కాదు. రేపు ఇంకా ఏదన్నా ప్రాణ నష్టం అవుతుంది. దయచేసి మన రాయన్నర్ ఇన్స్పెక్టర్ గారు చూడాలి. ఇది ఇమ్మీడియట్లీ బంద్ చేస్తే బాగుంటుంది. బెల్ట్ షాపులు మాత్రం బంద్ చేయాలన్న. మొన్న నెక్స్ట్ వార్డు మెంబర్ కిస్మత్పూర్. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై హింద్.